శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మార్చి 19 గురువారం ఉగాది. పరాభవనామ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి రోజు. అందుకనే ఈ రోజుని నూతన సంవత్సరాది అని కూడా చెబుతారు. పాత సంవత్సరమైనటువంటి విశ్వావసునామ సంవత్సరానికి చక్కగా వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరమైనటువంటి పరాభవనామ సంవత్సరానికి ఆనందంగా ఆహ్వానం పలికేటువంటి గొప్ప ప్రారంభ దినం ఈ ఉగాది. కొత్త ఆశలతో మన మనస్సులో మంచి ఆలోచనలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోయేటువంటి గొప్ప సుదినం. మరి ఈ ఉగాది రోజున ఏ దేవతలను పూజించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, ఎటువంటి వస్త్రాలను ధరించాలి, అలాగే రోజంతా స్నేహితులతో బంధువులతో ఎలా సంతోషంగా గడపాలి, మొత్తంగా ఈ పండుగ రోజున ఏ పనులు చెయ్యాలి, అలాగే ఏ పనులు చెయ్యకూడదు మొదలైన చక్కని విషయాలను ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంత మంచి వీడియో ఎంతోమందికి చేరుతుంది. వాళ్ళు కూడా మన సనాతన ధర్మంలోని మంచి విషయాలను తెలుసుకొని ఆచరించేటువంటి అవకాశం కలుగుతుంది. కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఉగాది రోజు గురించి మనం ఇప్పుడు చక్కగా మాట్లాడుకుందాం. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు కూడా ఒక గొప్ప విశేషము మరియు ప్రాముఖ్యత ఉన్నాయి. అటువంటి పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. ఆలోచన పరంగా, సాంస్కృతికంగా, భక్తిపరంగా కూడా ఈ ఉగాది పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది తెలుగు సంవత్సరానికి శుభారంభాన్ని సూచిస్తుంది. తెలుగు ప్రజలు ఉగాదిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఈ ఉగాది ప్రారంభమవుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజున కృతయుగం ప్రారంభమైనట్లుగా చెబుతారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల వారే కాకుండా మన భారతదేశంలోని వివిధ ప్రాంతాల వారు వివిధ రకమైన సమయాలలో వివిధ పేర్లతో ఈ పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటారు. అంతటి ఉన్నతమైనటువంటి గొప్ప పర్వదినం. మనకు తొలిగా వచ్చేటువంటి పండుగ కూడా ఈ ఉగాది పర్వదినమే. ఈ ఉగాది పండుగ నాడు మనం ఏ పని చేసినా కూడా సంవత్సర కాలము ఆ ఫలితం ఉంటుంది అని పెద్దవాళ్ళు చెబుతారు. కనుక సంవత్సరారంభాన్ని మనము ఎంతో ఆనందంగా స్వాగతించాలి. ఉగాది రోజున మంచి పనులు చేయడం వలన శుభప్రదంగా భావించాలి. కనుక ఈ ఉగాది రోజున మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది రోజున మనం సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేవాలి. నిద్రలేచిన తరువాత వాకిలిని శుభ్రపరచుకోవాలి. వీలైతే కనుక గోమయంతో వాకిట్లో చక్కగా కళ్ళాపు చల్లాలి. బియ్యపిండితో అందమైనటువంటి రంగవల్లికలు వేయాలి. ఆ ముగ్గులో పసుపు, కుంకుమ, మిగిలిన రంగులతో ముగ్గులను అందంగా అలంకరించాలి. అందంగా ముగ్గులు వేసి ఏ ఇంటి ముందైతే ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి క్షణం ఆలస్యం చేయకుండా వస్తుంది. అలా ఈ పండుగ రోజున మనం ముగ్గులతో లక్ష్మీదేవికి మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్లవుతుంది. అలా మనం వాకిలిని అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ తరువాత మనము నువ్వుల నూనె, నలుగు పిండి, కుంకుడుకాయలతో అభ్యంగన స్నానం అనేది చెయ్యాలి. నువ్వుల నూనెను మనం ఒంటికి పట్టించుకొని నలుగు పెట్టుకొని కుంకుడుకాయలతో తలస్నానం చేసేటువంటి దాన్నే అభ్యంగన స్నానం, తలంటు స్నానం అంటారు. ముఖ్యమైనటువంటి పండుగల రోజులలో అయినా ఇలా చెయ్యడం వలన మన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. కనుక ఈ పండుగ రోజున సూర్యోదయానికన్నా ముందుగా లేచి నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం అనేది తప్పకుండా చెయ్యాలి. ఇది ఒక శుభ పరిణామంగా మనం అర్థం చేసుకోవాలి. ఇలా స్నానం చేసిన తరువాత మనము కొత్త బట్టలను ధరించాలి. ఈ ఉగాది రోజు మనం ధరించేటువంటి కొత్త బట్టలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉగాది పండుగ నాడు ఎటువంటి బట్టలను ధరించాలి, ఎటువంటి రంగులున్నటువంటి వస్త్రాలను వేసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. ఎందుకంటే మన ఉగాది పండుగ జ్యోతిష్య శాస్త్రంతో ముడిపడి ఉంది. కనుక కొన్ని రకాలైనటువంటి వస్త్రాలను ధరిస్తే మనకు మంచి జరుగుతుంది అన్నది ఒక నమ్మకం.
కనుక ఈ ఉగాది పండుగ రోజున మనం ధరించేటువంటి బట్టలు మానసిక ప్రశాంతత, ఆయురారోగ్యాలు కలిగిస్తాయి. మరి ఆ రంగులేమిటో, అవి ఎలా ధరించాలో తెలుసుకుందాం. మొట్టమొదటగా ఈ ఉగాది పండుగ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు అనేది మంగళప్రదమైనది. అందుకోసమే ఏ పండుగైనా సరే, ఏ శుభకార్యమైనా పసుపు అనేది ఖచ్చితంగా ఉండవలసిందే. పసుపు వినాయకుణ్ణి చేసి పూజించిన తరువాతే ఏ పూజైనా ప్రారంభమవుతుంది. అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటిదే ఈ పసుపు రంగు. ఈ దుస్తులను ధరించడం వలన మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా రెండో రంగు ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు ప్రకృతిని సూచిస్తుంది. కొత్త ఏడాదికి సంతోషంగా స్వాగతం పలికేటువంటి ఈ ఆకుపచ్చ రంగు ధరిస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు ధరించవలసిన మరొక ముఖ్యమైనటువంటి రంగు ఎరుపు రంగు. ఎరుపు రంగు శక్తికి, ఉత్సాహానికి, శుభానికి ప్రతీక. ఎర్రని వస్త్రాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం కూడా మనం చూస్తాం. పండుగ వేళ ఈ ఎర్రని వస్త్రాలను ధరించడం వలన ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. అలాగే ఈ పండుగ వేళ ధరించవలసిన మరొక ముఖ్యమైనటువంటి వర్ణము కాషాయం కలరు, అంటే ఆరెంజ్ రంగు. కాషాయం కలరు వస్త్రాలను ధరించడం వలన మనలో ఆధ్యాత్మిక భావం, భక్తి భావం పెరుగుతుంది. పూజలు, దేవాలయ దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం ఎంతో మంచిది. అలాగే ఈరోజు ధరించవలసిన మరొక ముఖ్యమైనటువంటి రంగు వైట్ లేదా క్రీమ్ కలర్. తెలుపు రంగు పవిత్రతను, ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా ప్రశాంతంగా, ఆనందంగా గడిచేందుకు మనం ఈరోజు తెల్లని వస్త్రాలను కూడా ధరించడం చాలా మంచిది. అలాగే క్రీమ్ కలర్ ధరించడం కూడా ఎంతో మంచిది. ఇలా మనము పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు మరియు ఆరెంజ్ కలరు, గోల్డ్ కలరు వస్త్రాలను ధరించడం అనేది ఎంతో శుభప్రదం. ఈ వస్త్రాలను కూడా కొత్త వస్త్రాలు ధరించడం మరింత శుభపరిణామం. అలాగే కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు ముందుగా ఆ వస్త్రాలకు కొద్దిగా పసుపు పట్టించి ఆ తర్వాత మాత్రమే కొత్త వస్త్రాలను ధరించాలి. అలాగే కొత్త వస్త్రాలను ధరించిన తరువాత మనము పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. మన పెద్దవాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు మరియు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, ఇలా మనకన్నా పెద్దవాళ్ళు వయసులో ఎవరు ఉన్నా సరే మన బంధువుల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఈ పండుగ రోజున చేయవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పని. పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే దేవతలు ఆశీర్వదించినట్లే. ఈ కొత్త సంవత్సరం రోజున ఈ పనిని తప్పకుండా చెయ్యండి. అలాగే మనము గుమ్మాలకు తోరణాలను కట్టుకోవాలి. తోరణాలు కూడా ఎప్పుడూ కట్టినట్లుగా కాకుండా మామిడి మరియు వేప కొమ్మలను కలిపి మనం గుమ్మానికి తోరణాలుగా కట్టుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని కూడా ముందు రోజే చక్కగా అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కూడా మామిడి మరియు వేపాకు తోరణాలను కట్టడం వలన మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది చక్కగా వస్తుంది. మామిడి మరియు వేప వృక్షాలు దేవతల స్వరూపాలు. ఇలా మనం దేవతలను స్వయంగా మన ఇంట్లోకి తీసుకొచ్చినట్లుగా అవుతుంది. కనుక ఈ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే వేప మరియు మామిడి తోరణాలను మన గృహానికి, పూజా మందిరానికి కూడా తప్పకుండా అలంకరించుకోవాలి. అలాగే మనం చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఈ రోజున దైవాన్ని పూజించడం. సాధారణంగా ఈ రోజున ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, అలాగే గ్రామ దేవతలను కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా దైవారాధన చేసేటువంటి వారు ఈరోజు తప్పకుండా పూజించవలసినటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఉగాది అనేది కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించేటువంటి రోజు. నూతన సంవత్సరంలోకి ప్రవేశించడము అంటే కాలంలో జరిగేటువంటి మార్పును మనము అంగీకరించడం. శ్రీ మహావిష్ణువుని కాలస్వరూపుడు అంటారు. భగవద్గీతలో స్వామి నేను కాలస్వరూపుడను అని చెప్పారు. కాలంలో జరిగే ప్రతి మార్పును కూడా మనం తప్పకుండా అంగీకరించవలసి ఉంటుంది. మంచి మార్పులను సంతోషంగా స్వీకరిస్తాం. మనం అనుకోనటువంటి మార్పులు వచ్చినప్పుడు దైవాన్ని ప్రార్థిస్తాం. ఆ దైవ స్వరూపం కాలమే. అంటే శ్రీమన్నారాయణమూర్తిని ఈ ఉగాది రోజున ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందుగా ప్రార్థించి భక్తితో పూజిస్తారో వారికి ఈ సంవత్సరమే కాదు
జీవితకాలం సంపూర్ణంగా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజు పూజించవలసిన మరొక ముఖ్యమైనటువంటి దైవస్వరూపం పరమేశ్వరుడు. స్వామివారిని, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజించాలి. వారిని అలా పూజించడం వలన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య చక్కని అనుబంధము, ప్రేమ, ఆప్యాయతలు కలుగుతాయి. ఇంట్లో గొడవలు సద్దుమణిగిపోతాయి. ఒకరికి పట్ల ఒకరికి గౌరవము, ప్రేమ కలుగుతుంది. ఇంట్లో గొడవలు అనేవి ఉండవు. అందుకోసం ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను సకుటుంబంగా, అంటే విఘ్నేశ్వరుడు కుమారస్వామితో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను తప్పకుండా పూజించాలి. అలాగే ఈరోజు పూజించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి దైవం బ్రహ్మదేవుడు. ఈ ఉగాది రోజున బ్రహ్మదేవుణ్ణి దవనంతో పూజించాలి అని బ్రహ్మపురాణం చెప్తున్నది. ఎందుకంటే ఈ ఉగాది రోజునే బ్రహ్మదేవుడు కృతయుగాన్ని ప్రారంభించాడు. ఆయన సృష్టి వల్లనే మనమందరము ఇలా ఉన్నాము. కనుక సృష్టికర్తను మనస్సులో స్మరించుకొని ఆయనను పూజించాలి. భక్తితో ఆయనను స్మరించుకోవాలి. మనకు మంచి బుద్ధి, ఆలోచన ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి ఈ ఉగాది రోజున తెల్లవారుజామున పూజించాలి. ఇలా సూర్యోదయానికన్నా ముందుగానే మనం దైవారాధన చేయడం వలన ఆ భగవంతుడి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, శాంతి, మానసికమైన ప్రశాంతత, ఆనందము కలుగుతాయి అని శాస్త్రం తెలియజేస్తున్నది. కనుక ఈ రోజున దైవారాధన తప్పకుండా చేయవలసి ఉంటుంది. అలాగే ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని ఉగాది రోజున తినవలసినటువంటి ఉగాది పచ్చడి. మనకు సంవత్సరమంతా ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ ఇలా ఉగాది రోజు మాత్రమే ప్రత్యేకమైన పదార్థాన్ని చేసి దైవానికి నివేదించి తినేటువంటి పద్ధతి ఈ ఉగాది రోజు మాత్రమే ఉంటుంది. అదే ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిలో ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఈ ఉగాది పచ్చడిని చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు, నియమాలు పాటించాలి. మనలో కొందరు ఉగాది రోజున ఇంట్లో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేయడం తెలియక ఇంట్లో ఉన్న పాత్రలను తీసుకొని వాటిలోనే ఎప్పుడూ చేసుకున్నట్లుగానే ఉగాది పచ్చడి అనేది తయారు చేస్తారు. లేకపోతే కొంతమంది కొత్త పాత్రలైన స్టీలువి కానీ మరొక రకమైన లోహంతో చేసినవి కానీ తీసుకొని వచ్చి వాటిల్లోనే ఉగాది పచ్చడి తయారు చేసి దైవానికి నివేదిస్తారు. కానీ ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇలా మన ఇంట్లో ఉన్న పాత్రలతోనూ మరియు లోహపు పాత్రలతోనూ ఉగాది పచ్చడి చేయడం చాలా దోషం. అయితే ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలి అని అంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనము ముందు రోజే కొత్త కుండను కొని తెచ్చుకోవాలి. ఆ కొత్త కుండను 24 గంటల పాటు నీళ్లల్లో ఉంచాలి. ఒక రోజంతా నీళ్లల్లో ఉంచిన ఆ కుండను ఉగాది పండుగ రోజు బయటకు తీసి ఆ కుండకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లుతో అలంకరించాలి. ఆ కొత్త కుండలో వేప పువ్వు, మామిడి ముక్కలు, అరటి ముక్కలు, బెల్లము, పులుపు, చేదు, మిరియాల పొడి ఇలా షడ్రుచులు వేసి వాటిని ఒక పచ్చడిలాగా తయారు చేసి దైవం దగ్గర నివేదన చెయ్యాలి. ఈ పనిని మాత్రం తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ పోతాయి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మన గృహంలోకి ప్రవేశిస్తుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా కొత్త కుండలోనే ఉగాది పచ్చడి చేసి దైవానికి నివేదించాలి. ఈ ఉగాది పచ్చడిని ఎవరైతే పరగడుపున తీసుకుంటారో వారికి సంవత్సర కాలం పాటు ఎటువంటి అనారోగ్యం దరిచేరదు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉన్నది. కనుక పూజ అయిపోగానే పరగడుపునే గుర్తుపెట్టుకొని మరి పరగడుపున ఈ ఉగాది పచ్చడిని తినడం వలన మనకు గొప్ప ఐశ్వర్యము, దేవతల ఆశీర్వాదము దొరుకుతుంది. అలాగే ఈరోజు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైన పని దేవాలయ దర్శనం. ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించేటప్పుడు భగవంతుడి ఆశీర్వాదం అనేది తీసుకుంటాం. అలాగే కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా దైవ దర్శనం చేసుకోవాలి. భగవంతుడి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు మనం దర్శించుకోవలసినటువంటి దైవం శ్రీమన్నారాయణుడు.
వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఈరోజు స్వామివారి దర్శనం పొందినట్లయితే సంవత్సర కాలం పాటు మనకి లక్ష్మీనారాయణుల అనుగ్రహం దొరుకుతుంది. అలాగే పార్వతీ పరమేశ్వరుల దేవాలయానికి వెళ్ళినా, అలాగే గణపతి దేవుని దగ్గరకు వెళ్ళి ఈ రోజున గరికమాలను సమర్పించినా కూడా మనకు జీవితంలో ఎటువంటి కష్టాలు నష్టాలు ఉండవు. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మనం చేసేటువంటి పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవతల అనుగ్రహం మనకు దొరుకుతుంది. కనుక ఈ పండుగ రోజున ఎవరైతే లక్ష్మీనారాయణులు, గణపతి, పార్వతీ పరమేశ్వరులు ఇలా దైవ రూపాలను దర్శించుకుంటారో వారి మనస్సు అలౌకికమైన ఆనందాన్ని పొందుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహము లేదు. అలాగే ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని పంచాంగ శ్రవణం. ఈ రోజున పంచాంగ పఠనం కానీ శ్రవణం కానీ చేయాలని పెద్దవాళ్ళు చెబుతున్నారు. తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలనే 5 అంగాలతో కూడుకున్నది పంచాంగం. సంపద కోసం తిథులు, దీర్ఘాయుష్యు కోసం వారాలు, పాప విముక్తి కోసం నక్షత్రాలు, ఆరోగ్యం కోసం యోగాలు, కార్యసిద్ధి కోసం కరణాలు. ఇలా ఈ పంచాంగ శ్రవణం మనం చేయడం వలన ఈ సంవత్సర కాలంలో వచ్చేటువంటి గ్రహాల సంచారం, అవి మనకు కలిగించేటువంటి శుభ అశుభ ఫలితాలు ఈ పంచాంగ పఠనము మరియు శ్రవణం ద్వారా మనకు తెలుస్తాయి. ఏవైనా ఒడుదుడుకులు, కష్టనష్టాలు, సమస్యలు ఉంటే కనుక ఈ పంచాంగ పఠనం వలన మనకు అర్థమవుతుంది. ఇలా ఈ సంవత్సర కాలంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా నివారించుకోవడం కోసం దైవ పూజలు అలాగే ప్రార్థనలు చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. ఇలా భగవంతుడికి చాలా దగ్గరయ్యే అవకాశం కలిగించేది ఖచ్చితంగా పంచాంగ శ్రవణమే. అందుకోసమనే మన పెద్దవాళ్ళు తప్పకుండా పంచాంగ శ్రవణం చేయమని మరీ చెబుతూ ఉంటారు. కనుక ఈ ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందు నిద్ర లేవటం, వాకిలిని చక్కగా రంగవల్లులతో అలంకరించుకోవడం, గృహానికి మామిడి మరియు వేప తోరణాలు కట్టుకోవడం, నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని స్నానం చెయ్యడం, అలాగే కొత్త వస్త్రాలను ధరించడం, పెద్దవాళ్ళ దగ్గర భక్తితో వినయంతో ఆశీర్వాదాలు తీసుకోవడం, దైవ పూజ చేయడం, దేవతలను దర్శించడం, కొత్త కుండలో ఉగాది పచ్చడి తినడం మరియు పంచాంగ శ్రవణం చేయడం అనే ఈ పనులను తప్పకుండా చెయ్యాలి. వీటి వలన మన జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పు అనేది ఈ కొత్త సంవత్సరం రోజునే చేయడం అంటే మరింత శుభప్రదంగా భావించాలి. అలాగే ఈ కొత్త సంవత్సరం రోజున చెయ్యకూడనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది రోజున ఎటువంటి పరిస్థితులలో కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేచే పని చెయ్యకూడదు. ఎలాగైనా సరే అనారోగ్యంతో బాధపడేవారు తప్ప ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికన్నా ముందుగానే ఖచ్చితంగా నిద్రలేవాలి. అలాగే నలుగు పెట్టుకొని తలస్నానం అనేది కూడా తప్పకుండా చెయ్యాలి. అలాగే ఈ రోజున ఎటువంటి పరిస్థితులలో కూడా నలుపు బట్టలను ధరించకూడదు. కొత్తవైనా సరే నల్ల బట్టలు ధరించకూడదు. మాసిపోయిన బట్టలు, విప్పిన బట్టలు ధరించకూడదు. రంగులు వెలిసిపోయిన బట్టలను కూడా ఈరోజు ధరించకూడదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రోజున దైవ ప్రార్థన అనేది చేయవలసి ఉంటుంది. దేవాలయానికి వెళ్ళడం కూడా ఖచ్చితంగా ఈరోజు పాటించవలసిన నియమం. మరొక ముఖ్యమైన నియమం ఉగాది పచ్చడి తినడం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఉగాది పచ్చడి తినాలి. అలా ఉగాది పచ్చడి తిననటువంటి వాళ్ళు ఈ సంవత్సర కాలం పాటు తెలియనటువంటి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది. అందుకోసమనే ఈ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే ఈ ఉగాది రోజు చెయ్యకూడనటువంటి మరొక ముఖ్యమైన పని ఎవరికైనా అప్పు ఇవ్వటం, అలాగే మనం అప్పు తీసుకోవడం. మనము తెలిసి ఈ రోజున ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు. మనం కూడా పొరపాటుగా కూడా ఈరోజు అప్పు చెయ్యకూడదు. ఎందుకంటే ఈరోజు మనం ఏ పని చేస్తామో సంవత్సర కాలం పాటు ఆ పని చేస్తాము. ఆ పని యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అని మనం గట్టిగా నమ్ముతాము.
అందువలన ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే తప్ప ఎవరికి కూడా డబ్బు అప్పిచ్చే పనిని ఈరోజు పెట్టుకోకూడదు. ఒకవేళ ఏదైనా కారణాలతో అప్పు గనక ఇచ్చినట్లయితే తిరిగి ఆ డబ్బును వసూలు చేసుకోవడం అనేది చాలా వరకు సాధ్యమయ్యే పని కాదు అని పెద్దవాళ్ళు చెబుతారు. అందుకోసమనే అత్యవసరమైన పరిస్థితులలో తప్ప ఈరోజు డబ్బు ఇవ్వటం అనేది తీసుకోవటం అనేది చెయ్యకుండా ఉండడమే చాలా మంచి పని. అలాగే ఈ పండుగ రోజు చెయ్యకూడనటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని మాంసాహారం తీసుకోవడం, అలాగే మద్యపానం చేయడం. చాలామంది పండుగ రోజు సంతోషంగా స్నేహితులతో గడుపుదాము అన్న ఆలోచనతో మద్యము మాంసము తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది దైవాశీర్వాదాన్ని, పెద్దల ఆశీర్వాదాన్ని అందించే చాలా ప్రత్యేకమైన పవిత్రమైన పండుగ. ఈ రోజున మన శరీరంతో పాటు మన మనస్సు కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. కనుక మనస్సును పవిత్రం చేసుకునే చక్కటి అవకాశం ఈ ఉగాది పండుగ రోజున మనకు పెద్దవాళ్ళు కలిగించారు. కనుక కలలో కూడా మద్యము మాంసము అనే మాట ఈరోజు ఎత్తకుండా ఉండడమే ఎంతో మంచిది. అలాగే ఈరోజు ఎవరితో కూడా గొడవ పడకూడదు. ఉగాది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మనం మనుషులతో వాదించటం, వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడటం, వాళ్ళు కన్నీరు పెట్టుకునేటట్లుగా మనం చేయడం అనేది పొరపాటుగా కూడా చెయ్యకూడదు. ప్రతి ఒక్కరితో కూడా ప్రశాంతంగా సంతోషంగా మాట్లాడాలి. వాళ్లకు మన పైన ప్రేమ కలిగేటట్లుగా మాట్లాడాలి. మనం వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా మాట్లాడాలి. అలాగే ఎవరిపైనైనా సరే కోపం ఉంటే ఆ కోపాన్ని పోగొట్టమని భగవంతుణ్ణి ఈరోజు మనస్ఫూర్తిగా వేడుకోవాలి. అలాగే ఈరోజు చెయ్యకూడని మరొక ముఖ్యమైన పని జుట్టు కత్తిరించుకోవడం, అలాగే గోళ్ళు కత్తిరించుకోవడం. ఉగాది నాడు ఈ పనులు చేయడం ఇంటికి అరిష్టం. కనుక పొరపాటుగా కూడా ఈరోజు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అనే ఈ పనులను చేయకూడదు. ఇలా ఉగాది ప్రతి పని కూడా పవిత్రతను మరియు శుభాన్ని తీసుకొని వస్తుంది. కనుక ఈరోజు చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఆచితూచి చేయడం, శ్రద్ధగా వ్యవహరించడం అనేది జీవితంలో కాలంతో పాటు మనకు వచ్చేటువంటి గొప్ప మార్పుగా భావించాలి. మనం చేసుకునే అన్ని పండుగలలో కూడా ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు మనం చేసేటువంటి ఒక చిన్న మంచి పని కూడా మన జీవితంలో చాలా మంచి మార్పును తెస్తుంది. ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా మన శరీరంలోనూ మన మనస్సులోనూ మంచి మార్పులను, ఆలోచనలను తీసుకొచ్చే గొప్ప పండుగ ఈ ఉగాది పండుగ. ఉగాది పండుగ కేవలం కొత్త ఏడాదికి ప్రారంభం మాత్రమే కాదు, జీవితం ఎలా ఉన్నా ఆనందంగా స్వీకరించాలి అనే మంచి సందేశాన్ని ఇస్తూ కాలంతో పాటుగా మనల్ని కూడా తీసుకొని వెళుతూ ఆనందాన్ని, ఆశీర్వాదాలను పంచే గొప్ప పండుగ. కనుక ఈ ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. మంచి ఆలోచనలతో విజయం వైపు కాలంతో పాటుగా మనం కూడా ప్రయాణం చేద్దాం. మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని, వెలుగును పంచాలని మనస్ఫూర్తిగా అందరి తరపున ఆ జగన్మాతను వేడుకుంటున్నాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.